నమస్కారం శ్రీధర్. నమస్తే అండి. సార్, ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసేది ఒక ఫేజ్ ఉంటుంది. దానికి ఈజీ క్వశ్చన్స్ని కూడా కొన్నిసార్లు వదిలేసి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవాలి అంటే చాలా ఈజీ ఉంటాయి, కానీ కొన్నిసార్లు వాటిని ఐడెంటిఫై చేసే విషయంలో కానీ ఆన్సర్ చేసేటువంటి విషయంలో కానీ తటపటాయిస్తూ ఉంటారు. దాంతోపాటు మిస్టేక్ అదే చేసేసి బయటకు వచ్చేస్తుంటాయి ఈజీగా వచ్చేటువంటివి కూడా. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు? ఇది యాక్చువల్గా 2-3 కేటగిరీలు ఉంటాయండి. ఈజీ క్వశ్చన్ని తప్పు చేయటం లేదా రిపీటెడ్గా రెండోసారి మూడోసారి చేయాల్సి రావటం అనే దీనికి 2-3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి అయ్యి. ఒకటి ఏంటంటే కాన్సెప్ట్ కరెక్ట్గా లేకపోవటం పిల్లల దగ్గర. ఓకే, అంటే రాకపోయినా కూడా నాకు వచ్చు అనుకునే దాని మూలాన నిజంగా క్వశ్చన్ తేలికదేనండి. వాడికి కాన్సెప్ట్ అర్థం కాకుండా నాకు వచ్చు అని అనుకోవటం మూలాన అది ఇబ్బంది పడతారండి. రెండోది ఏంటంటే బాగా వచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో స్పీడ్గా చేస్తారండి. ఆ స్పీడ్గా చేయటం మూలాన అది వచ్చిన క్వశ్చను తప్పు అవుతుంది. ఆ తప్పు అయిన ఆన్సర్ అక్కడ ఉంటేనేమో ఒక రకమైన నష్టం, తప్పు వచ్చిన ఆన్సర్ అక్కడ లేకపోతే ఇంకో రకమైన నష్టం. ఎట్లా అంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, 15 రూపీస్ ఒరిజినల్ ఆన్సర్, మీకు 10 రూపీస్ వచ్చింది. 10 రూపీస్ అనే ఆన్సర్ అక్కడ ఉందనుకోండి, ఒక రకంగా దొరికిపోతారు. ఎలా దొరికిపోతామో రావాల్సిన మార్క్ పోతుంది, వచ్చినట్లో నుంచి 0.25 నెగిటివ్ పోతుంది. అంటే 1.25 మార్క్స్ నెట్ లాస్ అవుతున్నారు. అదే అక్కడ లేదనుకోండి, మళ్ళీ చేస్తాం, టైం లాస్ అండి. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, అట్లా రెగ్యులర్గా ఈజీ అనే క్వశ్చన్ కనుక మనకు తప్పు అవుతూ ఉంటే కాన్సెప్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనల్ని మనం మోసం చేసుకోకుండా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అక్కడే ప్రాబ్లం వస్తాయండి. పిల్లలు ప్రతిదానికి ఇట్స్ సో సింపుల్, నేను చేయలేకపోవటం ఏంటి, అది దాంట్లో నుంచి బయటకు వచ్చి రియల్ అనాలిసిస్, నాకు నిజంగా ఈ కాన్సెప్ట్ ఉందా లేదా నా దగ్గర అనేది చెక్ చేసుకొని, కాన్సెప్ట్ లేకపోతే కాన్సెప్ట్ తెలుసుకొని, లేదా కాన్సెప్ట్ రాంగ్ ఉంటే రాంగ్ని కరెక్ట్ చేసుకొని చేయటం అనేది ఒకటండి. రెండోది స్పీడ్ మూలాన తప్పు అవుతాయండి క్వశ్చన్. ఆ స్పీడ్ మూలాన తప్పు అయిన క్వశ్చన్ని గుర్తుపెట్టుకోవాలి గట్టిగా. మీరు ఫలానా మోడలు నాకు రెగ్యులర్గా తప్పు అవుతుంది అని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో అది కనపడినప్పుడు, అదేదో సినిమాలో కంట్రోల్ అని కొట్టుకుంటారు చూడండి హీరో, అట్లా 2 దెబ్బలు కొట్టుకొని స్లో డౌన్ అవ్వాలనుకొని 2 సెకండ్లు ఎక్స్ట్రా టైం కనుక దానికి ఇస్తే మళ్ళీ తప్పు అవుతుందండి. కానీ కొద్ది రోజులు అలా కనుక ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీ నార్మల్ స్పీడ్ మీకు వచ్చేస్తుందండి. సో ఈజీ క్వశ్చన్ ఈ రకంగా తప్పులు అవుతున్నాయి అనుకుంటే హ్యాండిల్ చేయాల్సిన విధానం ఇదండి. ఇంకోటి ఏంటంటే డూ ఇట్ మోర్. గోదావరి జిల్లా వాళ్ళ భాషలో మాట్లాడాలంటే ఎత్తిపోయిటు అంటారండి. అంటే రెగ్యులర్గా ఒక మోడల్ తప్పు అవుతుంది, అట్లాంటివి ఒక 50 క్వశ్చన్లు తీసుకొని చేసేటివేనండి. డూ ఇట్ మోర్. దాంట్లో ఆ ఈజీ క్వశ్చన్ తప్పు అవ్వకుండా బయటపడవచ్చండి. 3 విధానాలు: కాన్సెప్ట్ మిస్టేక్ ఉందా చూసుకోవటం, ఉంటే కాన్సెప్ట్ నేర్చుకోవటం, స్పీడ్ మూలాన పోతే స్పీడ్ తగ్గించి చేయటం, నెక్స్ట్ డూ ఇట్ మోర్. ఆ మోడల్ని నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అదే మోడల్ ప్రాబ్లమ్స్ తీసుకొని రిపీటెడ్గా చేసేయటం. ఈ రకంగా ఈ 3 స్టెప్లు ఫాలో అయితే డెఫినెట్గా ఈజీ క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి తప్పు అవుతుందండి. బట్ వెరీ గుడ్ ఫార్ములా సార్. ఆ 3 కనుక మీరు ఒక పేపర్ మీద రాసుకొని మైండ్లో ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా కూడా అది మైండ్లో పెట్టుకొని దాని మీదే ఓకే ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచనతో రాయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇట్స్ అ ఫార్ములా. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పారు, కానీ చాలామందికి దాన్ని డీల్ చేయడానికి షేక్ అయిపోతూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.